మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 178వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఇప్పుడు పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం అంటే ఏమిటో, ఈ శరీరమే క్షేత్రం అని ఊరికే ఒక మాట చెప్పాడు. శరీర సంఘటన అంతా తర్వాత చెబుతాడు. చాలా వివరంగా ఒక పెద్ద శాస్త్రవేత్తలాగా ప్రయోగశాలలో శుభ్రంగా అడ్డుకోత నిలువుకోత గీసి చూపించేస్తాడు అర్జునుడికి. ఇప్పుడు ఆయన జువాలజీ మాస్టర్ శ్రీకృష్ణుడు, ఇప్పుడు జువాలజీ జంతుశాస్త్ర ఉపాధ్యాయుడు. సర్వజీవులకి అధిపతి అయినవాడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కావడం అర్జునుడు అదృష్టం. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. మరి క్షేత్రం బాగానే ఉంది. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు లేరా? క్షేత్రాన్ని తెలుసుకునేవాడు అంటే ఈ తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. అజ్ఞ అనే దానికి ఉన్న అర్థంలో ఉందండి. అది ఇప్పుడు చెబుతున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే నిజమైన జ్ఞానం అని మతం మమ, నా అభిప్రాయం అన్నాడు. ఇది చాలా కీలకమైన మాట. అంచేత క్షేత్రజ్ఞ అనగానే కేవలం జీవుడు అని చెప్పేస్తే సరిపోదు. అలా చెప్పేసే రకరకాల వ్యాఖ్యానాలు వచ్చేసాయి. స్పష్టంగా భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, అన్ని జీవుల్లోనూ ఉన్నానయ్యా నేను ఈశ్వరుణ్ణి అన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునండి భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాసిన కొందరు చెడు వ్యాఖ్యానం కాబట్టి నేను పేరు చెప్పను, మన్నించండి. కానీ తప్పే ఖండించాలి. ఒకచోట భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతే అన్నట్ట, ప్రథమ పురుషులు ఈశ్వరుడు అన్ని జీవుల యందు ఉన్నాడు అన్నట్ట. ఇంకో చోట ఎక్కడో మయి సన్యస్య మత్పరహ అన్నట్ట, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస, నాయందే అన్ని కర్మలు సమర్పించమన్నట్ట. మరి ఆయన ఈశ్వరుడైతే, ఆయనే ఈశ్వరుడైతే నాయందు అన్నట్టు ఇక్కడ కూడా ఈశ్వర సర్వభూతానాం ఎందుకనాలి? అహం సర్వభూతానాం అనొచ్చు కదా. అసలు ఏదైనా ఒక విషయాన్ని చెప్పేవాడు తానే చెప్పినా నేను అని ఒకసారి అంటాడు, తతడు అని ఒకసారి అంటాడు. అదొక వాక్య విన్యాసం. ఆ మాత్రం అర్థం కాని వాళ్ళు భగవద్గీత వ్యాఖ్యానాలు రాసి దుర్వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దుర్వ్యాఖ్య విషమూర్ఛిత అని ఇలాంటి వాళ్ళ గురించి మలినాథ శూర్ అన్నాడు. కాళిదాసు కవిత్వాన్ని జడగొడతారేమో అని భయం వేసిన వ్యాఖ్యానం రాస్తున్నాను అన్నాడు. పరమాత్మ ఇంత పెద్ద భగవద్గీత 701 శ్లోకాలు చెప్పాడు, అస్తమానం నేను అంటాడా? పోనీ నేను అంటే ఏమైనా బతకనిచ్చారా? మరికొంతమంది వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఏం చేశారు? నేను అన్న చూడాల బ్రాకెట్లో కృష్ణుడికి బ్రాకెట్లో ఉండడం కర్మ ఏమిటి? ఎందుకని వీళ్ళకి బాధ, వీళ్ళు కృష్ణారాధకులు, వీళ్ళు కృష్ణుడు తప్ప ఇంకెవడో నచ్చడు. అందుకని రాముడు అనుకుంటారేమో, శివుడు అనుకుంటారేమో, కుదరదు, కృష్ణుడే అనుకోవాలి. వ్యాకరణం తెలిసిన వాడు అసలు మనిషి మాట్లాడే విధానం, మన గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్కోసారి ఏదో నేను అంటాం, మధ్యలో ఒకసారి గరికపాటి నరసింహరావు అంటే ఏమనుకుంటున్నావు అంటాం. అంటే మీ గరికపాటి నరసింహరావు అంటే ఏమనుకుంటున్నావు అని అన్నాడు కాబట్టి ఈయన గరికపాటి నరసింహరావు కాదేమో అంటారా అండి? మాట్లాడే వాక్య విన్యాసం కూడా గమనించారనమాట. అలాంటి దుర్వ్యాఖ్యలు రాసేశారు. వాళ్ళకి అనుకోరం. దురంటే అర్థం ఏదో చెడ్డానికి వాళ్ళకి అనుకోరం. వాళ్ళు ఏదనుకున్నారో అది పెడితే ఎందుకు? భగవద్గీత ఎలాగో గొప్ప గ్రంథం అయిపోయింది. మన సమాజపు బలహీనత దయచేసి గమనించండి ప్రేక్షకులు. మనం ఏది గొప్ప గ్రంథం ఉందామో దాన్నే అడ్డం పెట్టుకుని మన మీద పనికిమాలిన భావాలు వృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే త్రైత సిద్ధాంత భగవద్గీత ఒక దుర్మార్గపు గ్రంథం వచ్చింది. చదవకండి దయచేసి. ఇంటికి పట్టుకొచ్చి అంటగట్టేస్తున్నారు ఫోన్ నెంబర్లు గోళ్ల మీద రాసేసి. త్రైత సిద్ధాంత భగవద్గీత ఏమిటండి? ఇతర మతాల వాళ్ళు చేస్తున్న పని ఇది. భగవద్గీత బాగా ప్రసిద్ధం అయిపోయింది కాబట్టి తద్వారా వారి మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే భగవద్గీత అనగానే మనం చదివేస్తాం. తిరిగి చూస్తే అందులో వారి విషయాలన్నీ ఉంటాయి. వీళ్ళు అనుకున్న దేవుడు ఎప్పుడో నిన్నగాక మొన్న పుట్టాడు. కృష్ణుడు పుట్టింది 5000 ఏళ్ల క్రితం. అసలు పరమాత్మ ద్విజీయ తేజస్సుకు లెక్కలేదు. ఈ దుర్మార్గ ప్రచారాలన్నీ భగవద్గీత గురించి జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రజ్యోతి వారు అభ్యర్థించగానే నవజీవన వేదం పేరు మీద నేను భగవద్గీత తీసుకున్నాను. ఇవి బదలు కొట్టడానికే మొత్తం అని. నేను పరమాత్మను మొత్తం మొత్తుకుని చెబుతాను. మళ్ళీ కృష్ణుడు రాముడు ఇంకో మాటలు మాట్లాడద్దండి. అవన్నీ దేవుడి యొక్క రూపాలు మాత్రమే. అసలు మూలమైన తేజస్సు ఏమిటో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఆ లోపల ఉన్న క్షేత్రజ్ఞుడు అని ఎవరైతే ఉంటున్నాం, ఇందాక మొదట ఏం చెప్పుకున్నాం, క్షేత్రం శరీరం, క్షేత్రజ్ఞుడు లోపల జీవుడు. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఆ జీవుడిని నేనే అన్నాడు. అద్వైతమా కాదా? ఇంకేమైనా చెప్పాలండి వేరే?
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, మాం క్షేత్రజ్ఞమపి విద్ధి, నేను జీవుణ్ణి కూడా అవుతున్నాను అన్నాడు. అర్థం ఉంది స్పష్టంగా. మాం క్షేత్రజ్ఞమపి విద్ధి, నేను జీవుణ్ణి కూడా అని తెలుసుకో. అంటే ఏమిటి? ఈ జీవుడెవరు? దేవుడికి ఆభాస. జీవుడు విడిగా ఉండి తాను విడిగా ఉన్నానని అనుకుంటున్నంతసేపు జీవుడు విడిగానే ఉంటాడు. మీరు అనుకుంటున్న వాడిని కూడా నేనేనయ్యా అంటే మాయలో పెడుతున్నది మనమే, మాయలో పడ్డది మనమే. ఏం ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ, కంగారు పడక్కర్లేదు. దేవుడు ఆయనే, జీవుడు ఆయనే. అంటే జీవుడు లేనే లేడు, అసలు ఉన్నదే దేవుడు. జీవుడు అనేవాడు ఒకడు విడిగా ఉన్నానని అనుకుంటున్నాడు. ఈ అనుకోవడం మానేస్తే అయిపోయింది సమస్య. అందుకే రమణ మహర్షిని సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడండి అంటే, కంటితో అన్నిటినీ చూస్తున్నావు కదా, కన్ను తనని తాను చూడదలుచుకుంటే ఏం చేస్తుంది అన్నాడు. అద్దం చూసుకుంటుందన్నే అన్నాడు శిష్యుడు. సయ్యద్ హుస్సేన్ అని ఆయన ఇంగ్లీషులో అడిగితే ఇంగ్లీషులోనే చెప్పాడు. అద్దం చూసుకుంటుందండి అన్నాడు. మంచిది. భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు అంటే తనని తాను అద్దంలో చూసుకోవాలని అనిపించింది. ఆ అద్దమే మాయ, ఈ సృష్టి మిగిలింది అన్నాడు. అంటే ప్రతిబింబం సృష్టి, ప్రతిబింబం జీవుడు. ప్రతిబింబం ఎప్పుడైనా నిజం అవుతుందా? అద్దం ఎదురుగా మనం ఉన్నప్పుడు అది కూడా నేనే అని మనం అనుకోవట్లేదా? అనుకోకపోతే మన బొట్టు ఎలా పెట్టుకుంటాం, జుట్టు ఎలా దూకుంటాం, పౌడర్ ఎలా రాసుకుంటాం, మనం ఎలా సరి చేసుకుంటాం? మంచిది అనుకోవడానికి ఒక భావన అద్దం ఎదురుగా ఉండాలిగా. అయితే మనం చూసుకోవడం ఎలా సాధ్యం? కొన్ని కాళ్ళు చేతులు కనపడతాయి, కళ్ళు అయితే కనపడవుగా. కళ్ళు కనపడాలి అంటే ఒంట్లో కొన్ని శరీర భాగాలు ప్రత్యేకంగా స్పష్టంగా కనపడాలంటే అద్దం చూసుకోవాలి. కానీ అద్దంలో ఉన్న జీవుడు శాశ్వతం అనుకుంటే ఎలాగా? ఆభాస. మనం అక్కడ నుంచున్నంతసేపే ఉంటాడు, తర్వాత ఉండడు. అంటే జీవుడు ఎప్పుడు ఆభాస. కానీ ఆ జీవుడు దేవస్వరూపం. ఆ జీవుడు దేవుళ్ళలో లీనం కావాలి. ఈ జీవుడు ఉన్నాను అనుకుని ప్రత్యేకంగా ఉన్నాను అనుకునే భ్రమని వదిలేయాలి. ఇందుకోసం ఈ మాట చెబుతున్నాను అంటే, శంకర సాహిత్యాన్ని ప్రకటించినటువంటి మహానుభావులు తెనాలి సాధనా గ్రంథమండలి వారు 22 సంపుటాలుగా వాటిని ప్రకటించారు. అందులో హరి సాంబశివ శాస్త్రి గారు, సరే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, మహానుభావులు ఎంతోమంది ఆ గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు. భగవద్గీత ప్రత్యేకంగా హరి సాంబశివ శాస్త్రి గారి చేతిలో పడింది. మనం అదృష్టవంతులం, మహానుభావులు. ఆయన ఇదే శ్లోకానికి రాస్తూ శంకరాచార్య ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పారు. ఎందుకంటే దీనికి క్షేత్రజ్ఞం చాపి అనగానే క్షేత్రం మదాత్మకం విద్ధి అంటే జీవుడు నాకంటే వేరు, మదాత్మకం, వాడు కూడా నావాడు. మళ్ళీ వేరంటే ఏదో కానిస్టేబుల్ లాగా, ఈయన ఏదో ఎస్పీ లాగా. ఈ కబుర్లు చెప్పొద్దండి. భగవద్ వ్యవస్థలో ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఉండరు. అసలు వాళ్ళలో కూడా మీరు ఆలోచిస్తే ఆ డ్రెస్ తీసి పారేస్తే గోదావరి పుష్కరాల్లో అందరూ స్నానాలు చేయడానికి పెడితే చారల డ్రాయర్లు వేసుకుని వరుసగా నిలబడితే అందరూ మనుషులే. ఎస్పీ లేదు, డిఎస్పీ లేదు, అక్కడ కానిస్టేబుల్ లేదు. మళ్ళీ పోలీసు వేషాలు వేసి పథకాలు పెట్టుకున్నప్పుడు తేడాలు తెలిసింది. అదే వేదాంతం. పుష్కరాలు స్నానం చేసేప్పుడు అందరూ ఒకటే కదా. ఎస్పీ గారికో రేవును కానిస్టేబుల్కో రేవు ఉండదు. ఇద్దరు పక్క పక్కన ఉండి కూడా మునుగుతారు. దానికే ఉంది. ఆ సమానత్వం తెలుసుకోవడమే. అంటే మామూలు మనం భౌతికమైన తేడాల్లోనే నిజంగా తేడా లేదని అర్థమైపోతుంటే భగవంతుల్లో తేడాలు ఎందుకుంటాయండి? మళ్ళీ జీవుడు, దేవుడు, ఉపాధి, కల్పన అంటూ కేవలం ఉపాధి భేదం వల్ల జీవుడిని వేరుగా మనం భావిస్తున్నాం. అంచేత మదాత్మకమైన వ్యాఖ్యానం రాసేసి దేవుడు వేరు, జీవుడు వేరని రాశారు. ఈ అర్థం అపార్థం కాకుండా ఉండడానికి మీరు ఆశ్చర్యపోతారు. ఆ గ్రంథాలు చూడండి. శంకరాచార్య స్వామి ఏ శ్లోకానికి రాయనంత వివరంగా దీనికి, ఈ ఒక్క శ్లోకానికి 45 పుటల వ్యాఖ్యానం రాశారు. ఈ అజ్ఞానం పోగొట్టడానికి, పాండిత్యం ద్వారా కూడా పోగొట్టాలి. ఏదో మాటలు చెప్పడం కాదు. అవన్నీ నేను ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. నేను చదివి ఉన్నాను, నా అదృష్టవశాత్తు. మా గురువుల్లాగా ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల చదివే మాట్లాడుతున్నాను. సంపూర్ణంగా శంకర భాష్యంతో 18 అధ్యాయాలు చదివాకే నేను ఈ కార్యక్రమంలో భగవద్గీత తీసుకున్నాను. చదవకుండా తీసుకోకూడదు. భగవద్గీతకి శంకర భాష్యాన్ని మించింది లేదు. ఇంకా ఆ శంకర భాష్యాన్ని మీరు సంక్షిప్తంగా చదవాలంటే రామకృష్ణ మఠం వారు హాయిగా వేశారు. శంకర భాష్యం మూలం తెలుగులో అనువాదంతో సహా వేశారు. రామకృష్ణ మఠం పుస్తక విక్రయశాలలు అన్ని చోట్ల జరుగుతున్న, హాయిగా చదువుకో. అలాగే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాలలోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి, జీవుణ్ణి నేనే. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. అద్వైతమే సిద్ధాంతం. భగవద్గీత చెప్పిన ఏకైకమైన మాట. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. అసలు ఈ క్షేత్రజ్ఞుల యొక్క సమ్యక్ జ్ఞానం గనక మనిషికి ఉంటే అదే సరైన జ్ఞానం అని నా అభిప్రాయం. ఇంక వేరే అక్కర్లేదు. అంటే మన శరీరం ఏమిటి, అందులో ఉన్న నేను ఏమిటి అంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని కాస్త నేనెవరు ఈ శరీరాన్ని అంతర్ముఖుడు అంట. యోగ వాసిష్ఠులు చెబుతారు ఒక మాట, మనస్సును అంతర్ముఖము చేయము, దాని అంతటదే అన్నియూ సంభవించును, తమంత తామే అన్నియూ సంభవించును అంతియే అంటాడు వశిష్ఠుడు రాబుడుతాడు. మనస్సును అంతర్ముఖము చేయము, తమంత తామే అన్నియూ సంభవించును అంతియే రామా అంటాడు పాపం.
ఇంకేం వద్దయ్యా, మనస్సును అంతర్ముఖం చెయ్యి. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి ఏదో మాట్లాడుతూ పనులు చేస్తూ తిరుగుతూ ఉన్నంతకాలం శరీరం మనం అనుకోకపోతే ఎలా కుదురుతుందండి? ఏదో గేదె వచ్చి శరీరాన్ని గుర్తిస్తే నా శరీరమును గేదె గుద్దినది, దయచేసి ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్ళడం అంటే నీ శరీరాన్ని తీసుకెళ్తావు, నువ్వు ఇక్కడే ఉండమంటారు. కుదురుతుందా? అంటే లౌకిక వ్యవహారంలో నన్ను గుద్దిందనే చెప్పాలి, నా శరీరమును గుద్దినది అనకూడదు. ముందు ఎవడో పిచ్చాడు అనుకుని ఎర్రగడ్డ తీసుకెడతారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అది లౌకిక వ్యవహారంలో తప్పదు. కానీ లోపల తెలుసుకోవాలిగా, లౌకికం వేరు లోపల వేరు. అంటే ఈ జ్ఞానమే సరే. ఎందుకంటే క్షేత్రజ్ఞ, పండితులు పెద్దలు దయచేసి గమనించండి. క్షేత్రజ్ఞ, ఈ జ్ఞాకి ఏమిటండి? జ్ఞానం నుంచే కదా ఈ జ్ఞానం, దాని నుంచే కదా ఆ జ్ఞానం. తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడం వల్ల మాత్రమే, ఆ ఎరుక వల్ల మాత్రమే అసలైన జ్ఞానం కలుగుతుంది. అదే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. జానామీతి తమేవ, ఆ లోపల ఉన్నది నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగతు. లోపల ఒక తేజస్సు వెలుగుతోంది. అది కళ్ళల్లో చూపు రూపంలో, చెవిలో వినికిడి శక్తి రూపంలో, నోటిలో మాట్లాడే శక్తి రూపంలో, చర్మంలో స్పర్శాశక్తి రూపంలో, రకరకాల ఇంద్రియాలలో రకరకాల శక్తుల రూపంలో అదే పనిచేస్తుంది. అన్నిటికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదే నాయన. నువ్వు ప్లగ్గులు ఎన్ని పెట్టుకున్నా లోపల సాకెట్ ఒకటే కదా. దానికి 3-వే ప్లగ్గు, 4-వే ప్లగ్గు, నో-వే ప్లగ్గు కూడా పెట్టచ్చు. కరెంట్ రాకపోతే నో-వే ప్లగ్గే, దానికి ఏముంది? నువ్వు ఎన్ని ప్లగ్గులైనా పెట్టచ్చు, దాని ద్వారా ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని ట్యూబులు, ఎన్ని టీవీలైనా తిప్పుకోవచ్చు. కానీ సాకెట్లు ఒకటే కదా విద్యుత్ అందేది. అంచేది విద్యుత్తుని, శక్తిని అందించేటువంటి తేజస్సు ఒక్కటే, అది నేను. దాని నుంచి అన్నీ అంద జానామీతి. ఆ తేజస్సు అందడం ఎలాగట? సాకెట్లోంచి మనకి విద్యుత్ అందాలి అంటే ఓ వైరు, దానికి చివర మళ్ళీ అందులో పెట్టడానికి వీలుగా రెండేవో చిన్న కుక్కేలు లాంటివి, అలా దోపడం 2-3 కుక్కేలు చోట ఇలా ఉండాలి. దానికి మళ్ళీ ఆ వైరు జాగ్రత్తగా కవర్ చేసి ఉండకపోతే మనకు అవుతుంది, ఆ మొత్తం కుక్కేలన్నీ మనకి చిక్కేమవుతాయి, అయిపోయినట్టే కదా. అలాగా భగవత్ తేజస్సును మనం అందుకుంటే జానామి, తెలుసుకుంటే చాలు. ఆ ఎరుక, ఆ తెలివినే ఎరుక, తెలివి, ఎరుక, జ్ఞానము, ఇవన్నీ పర్యాయ పదాలు. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరవక అనుష్ఠించు నది చూవే అని నన్నయ్య గారు చెప్పడంలో ఉద్దేశం ఇది. అక్కడ ఎరుక అంటే ఇదే తెలివి, జ్ఞానము. అది ఉంది అని తెలుసుకుంటే చాలు, ఇంక వర్ణించద్దు. వర్ణించే పదార్థం కాదు అది, వర్ణనకు అందదు. అదే క్షేత్రజ్ఞ. ఆ క్షేత్రమును లోపల జ్ఞ ఉంది అని ఆ తేజస్సును తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు. అంచేది ఆ తెలుసుకునేవాడు ఎవడు? దేవుడికి ఆభాస రూపమే తప్ప దేవుడి కంటే వేరైన వాడు కాదు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అందుకే ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? దుర్జుడు చెబుతున్నాడు. ఆ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం వేరే ఏమక్కలా, నీ ధర్మాన్ని నువ్వు చిత్తశుద్ధిగా చేస్తే చాలు. అందుకే శివుడితో ఏమంటున్నాడంటే, స్వామి నేను కవినయ్యా, నేను 4 పద్యాలు చెప్పగలను, నేను వ్యవసాయం చేయలేను, వ్యాపారం చేయలేను, చెప్పులు కొట్టలేను, డప్పు కొట్టలేను, నాకు అవన్నీ తెలియవయ్యా. అవన్నీ వేరే వాళ్ళ యొక్క కళలు, గొప్ప కళలే కావచ్చు, కానీ నాకు చేత కావు. నాకు చెప్పగలిగింది, నేను చేయగలిగింది కవిత్వం ఒకటి చెప్పగలిగింది. అందుకని ఒక అర్థంబును నిన్ను నేనడుగగా ఊహింపను ఎట్లయిన బొమ్ము, ఒక అర్థంబును నిన్ను నేనడుగగా ఊహింపను ఎట్లయిన బొమ్ము, కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఎంటివా, కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఎంటివా, నాదు జిహ్వకు నైసర్గిక కృత్యమింతి యసుమి, కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఎంటివా, నాదు జిహ్వకు నైసర్గిక కృత్యమింతి యసుమి, ప్రార్థించుటేగాని కోరికలన్ నిన్నునుగాన నాకు వశమా, శ్రీకాళహస్తీశ్వర కోరికలన్ నిన్నునుగాన నాకు వశమా, శ్రీకాళహస్తీశ్వర. ఆ క్షేత్రజ్ఞత, ఆ భగవంతుడిని, మనలో ఉన్న భగవంతుడిని తెలుసుకునే విధానం ఏమిటి అంటే, ఆయన ఇందులో ఉండి శరీరానికి ఎందుకు శక్తినిస్తున్నాడు? ఈ శరీరానికి ఒక ప్రాంతమో, ఓ కులమో, ఓ మతమో, ఓ పురుషత్వమో, ఓ స్త్రీత్వమో ఏదో ఉంది కదా, కొన్ని ఉపాధులు అంటాం. దానికి ఒక ధర్మం ఉంది కదా,
కొడుకు, కోడలు, అత్త, మామ, ఏదో ధర్మం, ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఓ యజమాని, నౌకరు, ఆ ధర్మాన్ని చేయడానికి. అంచేతన పరమాత్మ నా శరీరానికి నువ్వు ఇచ్చిన ధర్మం కవిత్వం. ఎంత బాగా చెప్పాడండి. అందుకని ఒక అర్థము నిన్ను నేను అడుగు, నేనేమి నిన్ను పలానా నాకు దీనికి ప్రతిఫలంగా పలానాది ఏమని అడగట్లా. చూడండి, ఇప్పటికీ సుమారుగా దూర్జటి కాళహస్తి శతకంలో 60 పద్యాలు పూర్తి చేసుకున్నాం మనం. 60, ఇంకో 50 వరకు ఉన్నాయి. ఆ 60 పద్యాల స్థాయికి వచ్చేసరికి దూర్జటి మనస్తత్వం ఎంత పద్యానికి ఎంత పరిపక్వత చెందుతుందో గమనించాలి. ఏవో సరదాకి చెప్పే చమత్కారాలు అవన్నీ మానేసి గాంభీర్యంలో పెడుతున్నాడు. ఏం మనిషిలో జీవి అంతే. ముందు ఏదో కాస్త 4 ఆకట్టుకుందుకు ఉపన్యాసాల్లో కొత్తగా ప్రవేశించిన రోజుల్లో చలోక్తులు, చమత్కారాలు విసురుతాం సహజంగా. ముందు మనం పడుకొస్తామని అర్థం కావాలి. కాస్త జనం చప్పట్లు కొడుతూ ఉంటే ఆయన ఉంటే బాగుంటుందని 10 మంది వస్తే పిలుస్తారు. ఆ తర్వాత మనం చూపిస్తాం. ఇంకెప్పుడు జోకర్గానే మిగిలిపోతామేంటి ఇక్కడ, ఎప్పుడు చలోక్తులు విసురుకుంటాం, అది వేరే. అప్పుడు కూడా చలోక్తులు ఉంటాయి, కానీ గాంభీర్యం, తత్వం, ఆ జ్ఞానం పొందాలి. ఎంతసేపు ఈ చలోక్తులేనా? కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఏంటివా, ఏదో పద్యాలు చెబుతాను అంతే అంటే శివుడు అన్నట్ట, ఎందుకురా ఈ పద్యాలు నాకు ఇష్టం ఉండవు, నాకేం నీ కవిత్వం నాకెందుకు అంటావేమో, భయం అయింది. అందుకే అంటావేమో అని, స్వామి నాదు జిహ్వకు నైసర్గిక కృత్యం ఇంత చేసుమి, నాకు చేతనైన పని ఇది ఒక్కటేనయ్యా, నువ్వు ఈ ఒక్కటే కాదంటే నేను ఏమైపోతాను అంటే, రకరకాల వృత్తులు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళం స్వామి, ఏదో చేరకి ఉద్యోగంలో చేరాను, ఇంతకంటే నాకు వేరే దొరకలేదు అంటే, ఈ ఉద్యోగం ద్వారా, ఈ ధర్మం ద్వారా నిన్ను చేరుకునే పరిస్థితి లేకపోతే నేను అలాగని ఉద్యోగం వదలలేను, పొట్టగడవాలి. పైగా నాకు చేతనైన పని ఇది, ఇంకో పని నేను చేయలేను. ఈ పని ద్వారా నిన్ను పొందే ఉపాయం నాకు నువ్వు చెప్పాలి, కానీ ఈ పని మానేయమంటే ఎలాగయ్యా అని అంటాం కదా. అదేవిధంగా కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఎంటివా, నాదు జిహ్వకు నైసర్గిక కృత్యమింతి యేసుమి, ఈ నాలుగుకి నిసర్గంగా సహజంగా ఇంతకంటే ఏం చేయడం తెలియదయ్యా, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు పడిపోతాడు, బలేవాడువే అని వచ్చి ఆయన భుజం వచ్చి నాకు ఇదే బాగా ఇష్టం అంటాడు. కన్నప్ప కథలో, నేను ఈ మాంసం తప్ప నీకేం పెట్టలేనయ్యా అంటే, నాకు అదే ఇష్టం, పప్పు తిని నాకు మండింది, దా పట్టుకురా చికెన్, మటన్, బిర్యానీ అంటాడు ఆయన. ఒక అర్థంబును నిన్ను నేను అడుగగా ఊహింపను ఎట్లైన బొమ్ము, కవిత్వంబులు నాకు చెందనివి ఏమో ఎంటివా, నాదు జిహ్వకు నైసర్గిక కృత్యమింతి యసుమి, ప్రార్థించుటే గాని కోరికలన్ నిన్నుగాన నాకు వశమా, శ్రీకాళహస్తీశ్వర. అంచేతను దూర్జటి కవిత్వం ద్వారా నిన్ను నేను అర్థిస్తాను, నిన్ను నేను పూజిస్తాను, అంతకంటే నాకేం చేత కాదు అన్నట్టే మనం అందరం కూడా, అందరూ కవిత్వం కూడా చేత కాదు, అదేం సామాన్యమైన విషయమా? కవితా కన్యక ఇంటి ఆడుబడుచ కాకున్న ఇల్లాల రాక కాక వశం బంధున నుండు వారవనిత కాదట్టులున్ పూర్వజన్మాంతర సుకృతంబునను ప్రవేశించును అన్నారు. నూజివీడులో ఉండేవారు మహానుభావులు నారాయణదాసు గారని, వైద్యుల నారాయణదాసు గారని మంచి కవి. పూర్వజన్మలో ఉన్నటువంటి మహాతపస్సు వల్ల మానవుడు ఎన్నే విధులను జపించినను తపించినను శంతంజేరదొక్కింతయున్, జన్మాంతర సుకృతం వల్ల కవిత్వం రావాలి, కానీ అదే నువ్వు పిలిస్తే రావడానికి నీ భార్య లేదా ఏదైనా వేరే మనిషి అన్నాడు ఆయన. ఒళ్ళు మండి అలా చెప్పాడు. ఎవరు రారయ్యా అలా, కవిత్వం ఎందుకు వస్తున్నాడు? ఓ మహాకవులు, ఒక వాల్మీకో, సంస్కృతంలో కాళిదాసుకో, తెలుగులో ఓ పెద్దన గారికో, శ్రీశ్రీకో, విశ్వనాథకో అలాంటి వాళ్ళకి వస్తుంది, మనకెందుకు వస్తుంది? కంగారు పడక్కల. కవులందరూ మోక్షం పొందారా? దూర్జుడు పొందడు, శ్రీనాథుడు పొందడు, అనుమానం లేదు. పోతన గారు పొందుతాడు, శ్రీనాథుడు పొందడు, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. ఆయన పరిస్థితి అంతే. అంచేతను దూర్జుడు పొందుతాడు, పెద్దన గారు పొందుతాడని చెప్పలేము. అంచేది ఎందుకంటే వాళ్ళకంతంత తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు లేవు, వాళ్ళు కవిత్వంతోనే సరిపెట్టారు. దూర్జుడు అలా కాదు, కవిత్వంతో అధ్యాత్మతత్వ మూలాల్లోకి వెళ్ళాడు, ముఖ్యంగా ఈ శతకం ద్వారా. ఇంకా కాళహస్తి మహత్యం అనే కావ్యం కంటే కూడా శతకం గొప్పది. ఎందుకంటే ఇందులో విద్య మూలాల్లోకి వెళ్ళాడు ఆయన. ఆ పరిపక్వత పూర్తిగా కనిపిస్తుంది. ఇంకా 100 పద్యాలు దాటాకైతే ఇక మనం కైలాసంలో ఉంటాం అంతే, ఇంకా రోజు కైలాసంలో ఉన్నాం అనిపిస్తుంది. ఆ భావన అలా ఉంటుంది. అందుకని కోరికలను నిన్నుగాన నాకు వశమా, ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఎంచేతను మన మామూలుగా కొంతమంది అంటూ ఉంటారు, కర్మకాండ గొప్పదే కదండి, ఏదో కోరికలు లేకుండా పూజ ఎలా చేస్తారు, ముందు కోరికలతో చేయడం అలవాటు పడితే క్రమంగా కోరికలు తగ్గుతాయి. ఈ మాట వినడానికి బాగానే ఉంటుంది, కానీ దయచేసి కోరికలతో పూజలు, యజ్ఞాలు, ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళు ఆలోచించండి, ఇవి తగ్గాయా, ఇంకా పెరుగుతున్నాయి. ప్రదక్షిణాల వల్ల ఒక కోరిక తీరగానే వీడు 10 మందికి చెబుతున్నాడు వెళ్ళి, ఇంకా 10 మంది మాట్లాడుతున్నారు అక్కడ.
ఇక ఈయనకు గొప్పతనం పెరిగింది. ఈయనకి 5-6 కోరికలు అలాగా తిరిగి ఆయన గురుస్వామి అయ్యాడు. అప్పటికి ప్రదక్షిణ గురుస్వామి. ఇంకా ఆయన చుట్టూ ప్రదక్షిణాలు మొదలయ్యాయి. వీరండి 30 సార్లు వెళ్ళొచ్చారండి, 60 సార్లు వెళ్ళొచ్చి ఏమిటి వెళ్ళొచ్చింది ఎక్కడికి, ఇదో మొదలు ఎన్నిసార్లు పెడితే ఏమిటి, ఇది కూడా మొదలైంది. ఆయన చుట్టూ ప్రదక్షిణ. ఇంకా అక్కడి నుంచి ఆయన దీక్షలు, వ్యక్తి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు గమనించండి, కోరికలతో మనిషిని భగవంతుడిని పొందడం సాధ్యమా? ఎప్పటికీ సాధ్యం కాదు. మనం 2 మెట్లెక్కి అదే గొప్పది అనుకుంటూ ఉంటే 2వ మెట్టు మీదే ఉండిపోతామండి ఎప్పుడు. మనకి ఇది చాలే. క్రమం అంటే ఎప్పటికీ వచ్చే జన్మక, క్రమం ఈ జన్మక. కోరికలు కోరారు నిజమే, చిన్నప్పుడు కోరారు, పెద్దయ్యాక మానేయద్దు. తీరే కదా అని మడి కోరుతూ ఉంటే, పైగా 10 మందికి చెబుతుంటే వాళ్ళదే కోరితే, ఈ కోరికలు ఎటువంటి సన్యాసిని కూడా ఎలా పాడు చేస్తాయో ఒక్క ఉదాహరణ చెబుతారు సంస్కృతంలో. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అంటారు. కోచి కాపాడుకుందుకు పూర్వం వదిలేసిన వ్యవస్థ అంతా మళ్ళీ పెంచుకున్నట్ట. ఎలాగా ఒక ఆయన సన్యాసం పుచ్చుకున్న సంసారం మీద వెనక్కి వచ్చి వదిలేసాడు, అయిపోయింది. ఏదో వెళ్ళాడు, దూరంగా వెళ్ళిపోయాడు కొండల్లో, ఎక్కడో కూర్చున్నాడు, ఏదో చెరువులో నీళ్లు తాగుతున్నాడు, ఏదో పచ్చగడ్డ మైదానాల్లో పడుకుంటున్నాడు, ఆ చెట్లకు ఉండే పళ్ళు ఏవో తింటున్నాడు, సుఖంగా ఉంది, గడిచిపోయింది. బట్టలు కూడా ఉంటే మళ్ళీ ఉతుక్కోవాలి, సబ్బు, మళ్ళీ దానికి మళ్ళీ సబ్బుకో పెట్టే, ఇవన్నీ వస్తాయి ఎందుకని చెప్పేసి గోచి కూడా పెట్టుకున్నాడు. చివరికి ఒక్క గోచి ఉంది ఆయనకి, ఒక్క గోచి, ఇంకేం లేకుండా రమణ మహర్షిలాగే. ఆ స్నానం చేస్తూనో ఆ గోచి విప్పి కాస్త ఇలా పుడుకుంటుంటే ఎవరో చూస్తున్నారు. ఈయనకి అనిపించింది బెంగ, ఎవరో చూస్తున్నారు, ఆడాళ్ళు ఎవరాలా పెడుతూ ఉండొచ్చు, దానికి చూసి ఉండొచ్చు. ఏమిటో అలా కాదు, ఇంకొక గోచి ఉంటే ఈ గోచి కాస్త ఆరేసుకుని ఆరే వరకు అది పెట్టుకుని తర్వాత అది పెట్టు, 2వ గోచియే కదా ఏముందని ఏదో మొత్తం 2 గోచికి ఏముందని ఎక్కడో పారేసిందని పెట్టుకుని చివరికి ఏం చేశాడు ఈయన, ఒక గోచి దొడుకుని ఓ రోజు ఆ గోచి ఉతకడం ఆరేయడం. సబ్బు కాదు, మామూలుగానే ఆరేస్తే ఏం జరుగుతుంది, ఎలకలు కొట్టేస్తున్నాయి. ఆ చిన్న చివరికి చలికి వానకి తట్టుకోలేక కొంచెం ఏదో భక్తులు వచ్చేస్తారు కదా వెంటనే, అక్కడ గోచి సన్యాసం ఉండడానికి ఏమీ అక్కలేదు పాపం, గోచి తప్ప. గోచితోనే పేచీ ఉంది, నేను తెలియట్లా. అసలు మొత్తం సృష్టి పేచీ అంతా గోచిలోనే ఉందిగా, వివరాల్లో పెడితే బాగుండదు కానీ. అందుకని ఆ గోచి ఆరేసాడు. నెమ్మదిగా ఆయనకు ఆశ్రమం కట్టేశారు. భక్తులు చేరిపోతారండి మొత్తం వెంటనే. మహానుభావుడు అమ్మ, మహానుభావుడు. ఆయన దర్శనమే పుణ్యం, ఇలాంటివన్నీ పుట్టించేస్తారు. ఇంకా వీళ్ళు అలా అవలేరు కాబట్టి చూసేసి ఆ పుణ్యం అంతా గోకేద్దామని ఇదో స్వార్థం. ఈ దర్శనమే పుణ్యం అనడంలో ఈ మాట ఇదండి. ఆయన ఎంత కష్టం మీరు ఎందుకు పడరు, ఆయన చదివిన గ్రంథాలు మీరు ఎందుకు చదవరు, అర్థం కాదని తప్పించుకుంటారేటండి. తప్పించుకోవడం అది. ఆయన చూసేసి ఆయన చేతిలో 2 అట్టిపళ్ళు ఎట్టేసి మనం పుణ్యం పొందేద్దాం, ఇదో స్వార్థం కాదా ఇది? ఆయన కష్టం మీరు ఎందుకు పడరండి. ఆయన ఎవడైనా మహాతపస్సు చేసి గొప్ప శక్తులు సంపాదిస్తే వాడికి అట్టిపళ్ళు ఇచ్చి మనం అది కొట్టేద్దాం. ఆయన చరిత్ర చదివి ఆయన ఏం చేశాడో తెలుసు, అది మనం చేయమండి. ఆయన దర్శనమే పుణ్యం, ఈ మాటలు అక్కడి నుంచి వస్తాయి. అంటే దర్శనమే పుణ్యం అని 10 మంది చేరారు. చేరిన వాళ్ళు తిన్నగా ఉంటారుగా, 2 మాటలు చెప్పండి అన్నారు. ఆయన 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటలు చెప్పగానే 4 స్తంభాలు వేసి ఒక చిన్న గుడిసె కడతాం, వద్దండి అవన్నీ వదులుకుని. అలా కాదండి, మీరు కాస్త ఇప్పుడు మీలాంటి వారు ఉంటే దేశానికి మంచిది, మీరు బతుకుండాలి, మీరు బాగుండాలి. భగత్ సింగ్ దగ్గర ఇదే మాట మాట్లాడేటట్టు పెద్ద మనిషి, స్వాతంత్ర సమర యోధుడైన భగత్ సింగ్ ఉరి శిక్ష పడితే కొంతమంది ఏదో రకంగా తప్పిద్దామని యావజ్జీవ శిక్ష కింద మార్చమని ఆయన దరఖాస్తు పెడితే మారుస్తామని చెప్పారు బ్రిటిష్ వాళ్ళు, లోపాయికారి పోన్లేని. ఎంతోమంది బతిమాలారండి. నేను పెట్టను, నేను ధర్మం అనుకున్నది నేను చేశాను నా దేశం కోసం, ప్రాణం పోగొట్టుకుందుకు నేను సిద్ధం. 23 ఏళ్ల భగత్ సింగ్ చెప్పాడు ఈ మాట పిల్లలకి చెబుతున్నామండి. బాగా డబ్బులు సంపాదించినటువంటి అంబానీలు, జంబానీల పేర్లు చెబుతున్నాం కానీ భగత్ సింగ్ పేరు పిల్లలకి చెప్పాం మనం. నేను పెట్టను, నేను ధర్మం అనుకున్నది నేను చేశాను, తీసుకుంటే పీక తీసుకోమను. యావజ్జీవ కారాగార శిక్ష కింద మార్చమని కోరుకోవడం అంటే ఇంగ్లీషు వాడికి దాస్యం చేయడమే, నేను చెయ్యను. ఎంతో ఆత్మీయులు చెప్పిన ఆయన వెళ్ళలేదండి. పైగా ఒక ఆయన పాపం చాలా దగ్గర, ఆయన ఏదో సాయంత్రం పసగడ్డ మైదానంలో వదిలిపోయి, ఆయన కూడా ఒక ఖైదీ. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పెట్టారు. ఇలా వెళ్ళి కూర్చొని, అలా కాదు మీలాంటి వారు ఉండాలి, మీరు ఉంటే ఉద్యమానికి గొప్ప స్ఫూర్తి, మీ ప్రాణం పోతే ఎలాగా, ఏదైనా 4 మాటలు చెప్పొచ్చు, దాని ద్వారా ఉద్యమం కాస్త రగులుకుంటుంది అంటే ఆయన అన్నట్ట, మీకు తెలియదు, అలా నన్ను పడగొట్టాలని చూడకండి, నేను పోతేనే ఉద్యమం రగులుకుంటుంది అన్నట్టు. నిజమా కాదా? పొట్టి శ్రీరాములు పోయాకే కదండి ఆంధ్రరాష్ట్ర ఉద్యమం బ్రహ్మాండంగా జరిగి రాజ్యం వచ్చింది. ఆయన బతుకున్న రోజుల్లో వచ్చిందా? 58 రోజులు చేస్తే మాత్రం ఆయన పోయాకే వచ్చింది. ఆయన కోరుకున్న రాష్ట్రం ఆయన చూశాడా? అలాగే భగత్ సింగ్ పోయాకే కదండి ఉద్యమం బ్రహ్మాండంగా రగులుకుంది. అలాగని వీరులను మనం కోల్పోవడం సమస్య. ఆ వీరులు అలాగే ఆలోచిస్తారు, వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోవాలి. ఈ మాటల్లో పడిపోకూడదు. పడిపోయాడు ఈయన. పర్ణసార కట్టారు, అక్కడి నుంచి దండం కట్టారు, దానికి ఒక గోచి ఆరేయడం మొదలెట్టారు, అది ఎలకలు కొడుతున్నాయట.
చివరికి ఇలాగే ఇంకో సన్యాసి వచ్చి ఎలాగో పర్ణశాల ఆయన సంచారి, ఈ పర్ణశాలలో విశ్రాంతి, ఇద్దరు కలిసి కబుర్లు క్రమంగా చుట్టంలో కూడా పడి ఉంటారు, దానికి ఏముంది కాలక్షేపానికి. అప్పుడు ఆయనతో చెప్పాట, గోచి అస్తమానం ఎలకలు కొట్టేస్తున్నా, ఏం చేయాలో ఈయనకు తాపత్రయం మొదలైంది. ఇక్కడ రెండో గోచి రావడంలో వచ్చింది ఇబ్బంది. ఎలక పెంటే ఎలక పోవాలంటే ఏముందో పిల్లిని పెంచితే సరిపోయింది కదా అన్నట్టు. సరే పిల్లిని పెంచాట, పిల్లేమో అస్తమానం ఎలకలు లేకుండా ఉన్నాయి, బాగానే ఉంది. పిల్లి బయటికి పోయింది ఎలకలు అయిపోయాక, ఎందుకంటే పిల్లిని పెంచడానికి పాలు కావాలి, ఆ పాలు కావాలి కదా అని మళ్ళీ ఆయన అడిగితే పాలు కావాలంటే ఒక ఆవును పెంచమన్నట్టు. ఆవును పెంచాడు, దానికి గడ్డి కావాలి, దానికోసం 2 ఎకరాలు వ్యవసాయం పెట్టమన్నాడు. భక్తులు 2 ఎకరాలు రాసి ఇచ్చేశారు, బంజరు భూములు ఉంటాయి ప్రభుత్వం వారివి, వీరికి ఇచ్చారు. వీరు దున్నడం మొదలెట్టారు. అప్పుడు మొత్తం వ్యవసాయం చేయాలంటే పెళ్ళాం కావాలి కదా అన్నట్టు. మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు విడిచిపెట్టిన పెళ్ళాన్ని చేసుకున్నాడు, కొత్త పెళ్ళాన్ని చేసుకున్నాడు. మొత్తం మీద కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ, వదిలేసిన సంసారం అంతా మళ్ళీ వచ్చింది. ఇది కోరికలను నిన్నుగాన నాకు వశమా. సెలవు.